అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా పథకంలో 7,500 కోట్లలో 69 లక్షల మంది ఉంటే ఆల్రెడీ 65 లక్షల మందికి రైతు భరోసా పథకం వేసినాం. మిగతా 4 లక్షలకు ఈ నెల 8 తారీఖు లోపల ప్రతి చివరి రైతు వరకు ఆఖరి వరకు ఉన్న వాళ్ళకు అందరికీ రైతు భరోసా పథకాన్ని మిగిలిన బకాయిలను చెల్లించే బాధ్యత మాది. ఒక పక్కన జీతాలు ఇచ్చుకుంటూ అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, బడులలో మధ్యాహ్నం భోజనం వండే వర్కర్స్ నుంచి ప్రతి వాళ్లకు ప్రతి నెల 1 తారీఖు నాడు జీతాలు ఇస్తూ నువ్వు నెత్తి మీద పెట్టిన కుంపటి 7 లక్షల కోట్ల అప్పుకు 27,000 కోట్ల రూపాయలు మెత్తి కట్టుకుంటూనే మా రైతుల పట్ల ప్రేమ ఉన్న మేము 150 రోజులు తిరిగే లోపలనే 7,500 కోట్ల రూపాయలు ప్రతి చివరి రైతు వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ సన్నాసి సోయి లేకుండా వచ్చి కేసీఆర్ దిగిపోయిండు, రైతు భరోసా ఆగిపోయింది అంటాడు. వస్తావా నువ్వు? మే 9 తారీఖు నాడు అమరవీరుల స్తూపం ముందు చర్చ పెడతాం. అమరవీరుల స్తూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా, ఏ రైతుకైనా, అది ఖమ్మం కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, అచ్చంపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, లేకపోతే మదిర కావచ్చు, ఏ రైతుకైనా ఈ నెల 9 తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా, అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా. ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖర్ రావు అని నేను అడుగుతున్నా. రైతు బంధు అందరికి పడ్డదా? నిజమా? మన 9 తారీఖు లోపల వేస్తానని ముఖ్యమంత్రి వచ్చిందా? ఇంకా కూడా రాలే. ఇక రాదు, ఎందుకంటే ఆయన్నే కుట్ర చేసి ఎలక్షన్ కమిషన్కు తెలియజేసి దాన్ని మళ్ళీ ఆయన్నే బ్యాన్ చేసిండు. ఇప్పుడు ఏమంటాడు? ఇక రైతు బంధు రాదు, అయిపోయింది, దాని కథ ఒడిచిపోయింది. మళ్ళీ రేపు కూడా ఏమంటాడు? 5 ఎకరాలు ఉన్నోనికే వేస్తా అని మాట్లాడతాడు. 6 ఎకరాల రైతు ఏం తప్పు చేసిండు? 7 ఎకరాల రైతు ఏం తప్పు చేసిండు? ఈ రకంగా రైతు బంధు ముంచిండ్రు. కరెంటు కోతలున్నాయా? కరెంటు కోతలున్నాయా? పొలాలు ఎండినాయా? కామారెడ్డిలో బాగా ఎండినాయట, నిజమేనా? మరి ఏమైంది కరెంటుకో నేను అడుగుతా ఉన్నా దయచేసి. కేసీఆర్ ఉన్నప్పుడు 9 సంవత్సరాలు రెప్పపాటు కూడా పోకుండా కరెంట్ ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు ఏం మాయరోగం వచ్చింది కరెంటుకు? ఎక్కడికి పోయింది మన కరెంటు? ఇంకా దాని మీద ఉల్టా పల్టా మాట్లాడే తప్ప ఏమైంది కరెంటుకి? ఎక్కడికి పోయింది? మంచినీళ్ళు సరిగా వస్తున్నాయా? మిషన్ భగీరథ వస్తలేవా? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కామారెడ్డి లాంటి పట్టణాలలో ₹1 పేదవాళ్ళకు కూడా నల్లా కనెక్షన్ ఇచ్చి, గ్రామాలలో అయితే ఫ్రీ కనెక్షన్ ఇచ్చి బ్రహ్మాండంగా నీళ్లు సరఫరా చేసినాం. ఎక్కడికి పోయినాయి మన మంచినీళ్ళు? ఏం రోగం వచ్చింది దానికి? దయచేసి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.